దాకా అసలు మళ్ళీ లైమ్ లైట్ లో చేయలేదు కదా పని. అవును ఎమ్మెల్యే గెలిచాక మళ్ళీ కరెక్ట్ గా ఇది ఇక ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అనగా వైసీపీలో ఛాన్స్ లేక ఆయన బీజేపీతోనూ ట్రై చేశాడు. తెలుగుదేశం వాళ్ళందరినీ చీల్చుకెళ్ళి బీజేపీలో నాయకుడు అవ్వాలని. కానీ బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన కేంద్ర మంత్రి ఇచ్చే లాంటి వ్యవహారాలు వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి అక్కడ బీజేపీ ట్రై చేశాడు, ఆయన వైసీపీకి ట్రై చేశాడు. వైసీపీ కూడా మంత్రివర్గంలోకి తీసుకుని తెలుగుదేశాన్ని నిలువునా గెలిచడానికి తూదాడిలో గెలుచుకురావడానికి అంత ప్రయత్నించినా కూడా జగన్ కూడా ఒప్పుకోలేదు. అంటే పార్టీలో ఉంటూనే పార్టీని దెబ్బ కొడతారన్నటువంటి ఫీలింగ్ బలంగా ఉంది. కాబట్టి అయితే వైసీపీలో అట్లాంటి కోవర్ట్ అయినటువంటి రఘురామకృష్ణరాజుని యాక్సెప్ట్ చేస్తారు, కానీ తమ పార్టీలో కోవర్ట్ నీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కదా. అది సమస్య. కానీ కొన్ని ఈక్వేషన్స్ అంటే కొన్ని సీట్లు చూసినప్పుడు ఏ ఈక్వేషన్స్ తో ఇచ్చారు అనేది, ఇప్పుడు కొవ్వూరు చూసుకుంటే లాస్ట్ టైం జవహర్ ఆయన మంత్రిగా కూడా పనిచేశారు ఎక్సైజ్గా. తర్వాత ఆయన తిరువూరు తీసుకొచ్చి పెట్టారు, ఆయన ఓడిపోయారు. అక్కడ కొన్ని గొడవలు కూడా జరిగినాయి. ఆయనకే సీట్ రావాలని, ఈసారి సీట్ ఇస్తాను. ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి ఎవరో ముప్పుడు వెంకటేశ్వరరావుని కొత్త వ్యక్తికి ఇచ్చారు. అంటే ఆయన ఒక రకంగా పక్కన పెట్టేసినట్టు అనుకోవాలి. అక్కడ ఏ ఈక్వేషన్. అలాగే గుంటూరు కూడా చూసుకుంటే ఆ మాధవి గారి పేరు ఎవరో డాక్టర్ అంటే ఆమె ఇంకా వస్తుంది అనుకున్నారు, రాదనుకున్నారు. ఫైనల్గా ఆమె పేరే తెర మీదకి తీసుకొచ్చారు. అంటే కొత్త వాళ్ళు